తప్పుకి నీకో శిక్ష ఉంటుంది. ఏడవడానికి కన్నీళ్లు రావు, బాధ చెప్పుకోవడానికి మాటలు రావు. సావిత్రి కనిపించట్లేదా? మరి ఆ విషయం తెలిసి కూడా ఇంత నింపదిగా ఉన్నారేంటి? మరేం చేయమంటావు? సార్ వాళ్ళ భార్య ఉదయం నుంచి కనిపించట్లేదంట. ఇంట్లో ఉన్న భార్య కనిపించకపోవటం ఏంటి? ఇంట్లో అంటే వేరే కారణాల వల్ల భార్యాభర్త ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. మీరు చెప్పింది ఈ అమ్మాయేనా? అవునండి. నీ పేరేంటి? మహాలక్ష్మి అండి. ఏం చేస్తుంటావు? సూపర్ మార్కెట్లో పనిచేస్తుంటానండి. ఈ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, మా వదిన, మా... ఈయన ఇక్కడ ఉండటం లేదని మాకు తెలుసులే గాని అసలు ఏం జరిగింది? రోజు ఇద్దరం కలిసి సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉంటామండి. ఈ రోజు మా వదిన ఏదో డోర్ డెలివరీ ఉందని ఉదయాన్నే వెళ్ళింది. నేను రెడీ అయ్యి సూపర్ మార్కెట్కి వెళ్లేసరికి మా వదిన ఇంకా రాలేదు అన్నారు. నువ్వెవరు? ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? ఈ అమ్మాయి మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయిలేండి. నా భార్యకి తోడుగా ఉంటుంది. అలాగా, సరే. మీ వదిన సూపర్ మార్కెట్కి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? మా వదినకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరండి. ఇల్లు పని తప్ప మరొకటి తెలియదు. మీ వదినకి ఫోన్ ఉందా? ఉందండి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మనిషి కనిపించటం లేదు. తెలిసిన వాళ్ళెవరూ లేరంటున్నారు. మరి ఏమై ఉంటుంది? కానిస్టేబుల్స్, ఒకసారి ఇల్లంతా వెతకండి. ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో. ఇక్కడ ఒక ఫోన్ ఉంది. ఎవరిది? అది మా వదిన ఫోన్ అండి. ఓ, స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పడేసుంటే ఫోన్ ఎందుకు కలుస్తుందండి? లాస్ట్ కాల్ ఎవరికి చేసిందో చూద్దాం. చంద్ర అనే అతనికి చేసింది.
చంద్ర ఎవరు? చంద్ర అంటే అయినా ఇప్పుడు అతని గురించి ఎందుకులేండి. ఎందుకంటారేంటండి? లాస్ట్ కాల్ అతనికి చేసుంది. అతను ఎవరో ఏంటో తెలిస్తే కదా మనం అతన్ని అనుమానించాలా లేదా తెలిసేది. అంటే చంద్ర అనే అతను గతంలో మా సావిత్రికి ఫ్రెండ్. అప్పట్లో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఏవేవో కారణాల వల్ల మా సత్యగారితో పెళ్లి జరిగింది. ఓ మాజీలవరా? ఎస్ఐ గారు అలా మాట్లాడకండి. అతను ఎవరు అంటూ చెప్పాను కానీ పెళ్ళయ్యాక మా సావిత్రి సత్యగారితో ఎంతో ప్రేమగా ఉంటుంది. ఈయనతో ప్రేమగా ఉంటే దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అతనితో ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. దీన్ని బట్టి మీకేమనిపిస్తోంది? అనిపించటానికి ఏముందండి? ఈయన భార్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పడేసిపోయింది. అక్కడ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసే ముందు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అంటే ఏదో ప్లాన్ చేసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ పాటికి వాళ్ళు జాలీగా తిరుగుతుంటే మీరొచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నారు. ఎస్ఐ గారు. అవునండి, ఈయనకు దూరంగా ఉండి అతనితో ఫోన్లో మాట్లాడుతుందంటే అర్థమేంటి? ఇతన్ని కాదని అతను కావాలి అనుకుంటుందనేగా అర్థం. దీనికి మళ్ళీ చిన్నపిల్లేదో తప్పిపోయినట్టు మీరు కంప్లైంట్ ఇవ్వటం, మేము రావటం. ఇలాంటి తిరుగుబోతు కేసులు రోజుకెన్ని చూడటం లేదు. కానిస్టేబుల్స్ పదండి. అన్నయ్య వదిన అలా
ఇంకేమైనా తెప్పించమంటారా? వద్దు. ఛా, తప్పు చేశానండి. మీ పాటికి మీరు పట్టించుకోకుండా ఉంటే నేనే అనవసరంగా తీసుకెళ్లాను. వెళ్ళాం సరే, నేరుగా ఇంటికి వెళ్ళి కాసేపలా ఉండొచ్చుంటే సరిపోయేది. అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఇతన్ని కాదని అతను కావాలి అనుకుంటుందనేగా అర్థం. ఇలాంటి తిరుగుబోతు కేసులు రోజుకెన్ని చూడలేదు. అయినా నేను ఎంతో నమ్మిన సావిత్రి ఎందుకిలా తయారైంది? ఏదో చంద్రతో మాట్లాడుతుంది, కలుస్తుంది అనుకున్నాను, కానీ ఇలా ఫోన్లు ఆపేసి మరీ తిరుగుతుందనుకోలేదు. ముందు ముందు ఎవరూ అడ్డు రాకూడదని ముందు జాగ్రత్తగా వాళ్ళ అమ్మా నాన్నని పంపించింది. మిమ్మల్ని బయటికి పంపించింది. ఇప్పుడు ఇష్టానికి తిరుగుతుంది. ఎంత ప్రేమించారు, ఎలా చూసుకున్నారు? తను కూడా బాగానే ఉండింది కదండి. సడన్ గా ఏమైంది? మంచి భర్త కావాలి అనుకోవటమే కానీ మంచి భర్త ఎలా ఉంటాడో చాలా మందికి తెలీదు. ఖచ్చితంగా మీలా ఉంటాడని నా నమ్మకం. మీలాంటి మంచి భర్తను వదులుకొని ఇలా బయట తిరుగుతుందంటే తను ఏమనుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో నాకేం అర్థం కావడం లేదు. ఆ ఎస్ఐ అలా మాట్లాడుతుంటే నాకే గుండె రగిలిపోయింది. ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. జరిగింది తలుచుకుంటే నాకు ఏదోలా ఉంది. ఇలా నలుగురిలో అవమానపడే పరిస్థితి వస్తుందని ముందే తెలుసుంటే మిమ్మల్ని తీసుకుని వెళ్లేదాన్నే కాదు. ఐఎమ్ సారీ అండి. ప్లీజ్ ఊర్మిళ, ఇంకా టాపిక్ వదిలే. నా మనసేం బాలేదు. నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను. ఎస్ ఊర్మిళ, సాధించావే. సత్య మనసులోంచి సావిత్రిని బ్యాగ్ సర్దించేశావు. హలో బ్రదర్. ఏంటి బ్రదర్, ఏం చేస్తున్నావు? సావిత్రిని ప్రశాంతంగా బతకనివ్వవా? తను క్లియర్గా క్లారిటీగానే ఉంది కదా బ్రదర్, నీకెందుకు అర్థం కావడం లేదు? తను నువ్వు వద్దు అనుకుంది. ఆ మాట చెప్తే అడ్డం పడతారని వాళ్ళ అమ్మ నాన్న కూడా దూరం చేసుకుంది. నీతో పెళ్ళి అన్నప్పుడే ఆ రోజే మాట్లాడలేకపోయింది కాబట్టి ఈరోజు వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది. నేరుగా నీ మొహం మీదే నీతో కలిసి బతకలేను అని చెప్పింది. అయినా తన విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఒక బ్యాంక్ అకౌంట్లో కూడా నీతో కలిసి ఉండడం ఇష్టం లేక నీ పేరు తీసేసి నా పేరు జాయిన్ చేసింది. అయినా నీకు అర్థం కాలేదా? తను స్వేచ్ఛ కోరుకుంటుంది బ్రదర్. తన ఇష్టానికి బతకాలనుకుంటుంది. అందుకే నీకు దూరం అయింది. అది అర్థం చేసుకోకుండా తన పరువుని ఇలా 10 మందిలో ఎందుకు తీస్తున్నావు? మనసేం బాలేదు, ఎటన్నా వెళ్దామా అంది. సరే అడిగింది కదా, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదని 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పారేసి వెళ్ళాం. ఒక్కరోజు కనిపించలేదు అనగానే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, ఆ కంప్లైంట్లు ఇవ్వడం ఏంటి? తలెత్తుకొని తిరగాలా లేదా తను? నువ్వు కంప్లైంట్ ఇచ్చినట్లేదు. నా భార్య ఎవరితోనో లేచిపోయిందని అందరికీ తండోర వేసినట్లుంది. సావిత్రి అవమానంతో బయటికి రాలేకపోతుంది తెలుసా? తప్పు బ్రదర్. ఇష్టం లేదు అన్న తర్వాత కూడా
తన్ని ఈ విధంగా బాధ పెట్టడం తప్పు. ఒకప్పుడు నన్ను ప్రేమించింది, ఏదో కారణాల వల్ల నీతో పెళ్ళయింది. నేనొచ్చి ఏ రోజైనా డిస్టర్బ్ చేశాను? తను సంతోషంగా ఉంటే చాలని కామ్గా ఊరుకున్నాను. ఈరోజు సావిత్రి మనసు మార్చుకుంది, నువ్వు వద్దు నేను కావాలి అనుకుంది. ఆ విషయం కూడా నీ దగ్గర దాచలేదు. అయినా నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా కంప్లైంట్స్ ఇచ్చి పోలీసులు ఇళ్ళకి తీసుకొస్తే రేపు నలుగురిలో తిరగలదా తను? సావిత్రి ఒకప్పుడు నీ భార్య, ఇప్పుడు కాదు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. సావిత్రి కళ్ళలో నీళ్ళొస్తే నేను చూడలేను. తనంతట తానుగా నా తప్పుల్ని క్షమించి నాకు దగ్గరైంది కాబట్టి తన కోసం నేను ఏమైనా చేయాలి. అందుకే బయటికి వెళ్దామంటే తీసుకెళ్ళాను. దయచేసి తన పరువు తీయద్దు. తన గురించి మర్చిపో. మమ్మల్ని ఇలా బతకనివ్వు. ఇంతకన్నా మేము నిన్ను కోరుకునేది ఏం లేదు. మళ్ళీ ఎప్పుడైనా కనిపించలేదు అంటే ఇలా కంప్లైంట్స్ మాత్రం ఇవ్వద్దు. కనిపించలేదు అంటే మేము ఎట్టన్నా బయటికి వెళ్ళుంటామని అర్థం. అది గుర్తుంచుకో చాలు.
నేనేదో నీతో తిరుగుతున్నట్లు, మీరిద్దరు దూరం కావడానికి నేను కారణం అన్నట్లు సత్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వేదో కనిపించలేదంట, దానికి కారణం నేనంట. మనిద్దరం కలిసేటో వెళ్ళామంట. ఏంటి సావిత్రి ఇదంతా?